శ్రీ వెంకటేశ్వర వైభవం అనేటువంటి పేరు మీద ఏదో గాలిమాటలు పోగేసి చెప్పుకోవడం కాకుండా ఆ స్వామి యొక్క మహిమని సుప్రభాతం రూపంలో ప్రత్యేకించి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు మహానుభావుడు అన్నన్ స్వామి అనేటువంటి మహాకవి రచించిన ప్రపత్తి శరణాగతి రూపంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రార్థనలో నేను గ్రహాంతరంబునందల్లిన భావమాలికలను అద్దెకు తెచ్చదా పద్యపాత్రలను అని ఎందుకన్నానంటే, ఈవేళ విశ్వము సాధించినటువంటి ఒక విజయంలో మన భారతీయ మహిళ పాత్ర ఉంది. ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అమెరికా వారు అంగారక గ్రహం మీద ఒక ఉపగ్రహాన్ని దించగలిగారు, ఒక రోవర్ని, లాంచర్ రోవర్ అన్నాం కదా. చంద్రమండలం మీద అదే పని చేయడంలో మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇదివరకు తెలుసు. పాపం ఇస్రో చైర్మన్ శివన్ గారు చిన్నపిల్లాళ్ళ బాధపడితే మన ప్రధానమంత్రి ఓ తల్లిలాగా ఆయన ఓదార్చారు. లేదు, జరుగుతుంది అలాగే, దానికి ఏముంది, మన ప్రయత్నం మనం చేశాం. కానీ భగవద్ అనుగ్రహం లేదు. కానీ అంతకంటే క్లిష్టమైన యాత్రలో, చంద్రమండల యాత్ర కంటే క్లిష్టమైనటువంటి యాత్రలో అమెరికా వారు విజయం సాధించి లాంచర్ నుంచి ఒక రోవర్ని కిందికి దించగలిగారు. అది అప్పుడే అనేక చిత్రాలు పంపిస్తోంది. కానీ మనం కూడా ఎందుకు ఆనందించి గర్వించాలి అంటే, మన భారతదేశానికి బెంగళూరు నగరానికి చెందిన ఒక మహిళ స్వాతి మోహన్ అందులో ప్రధాన పాత్ర వహించింది. చప్పట్లు కొట్టగానే సరిపోలేదు. ఇక నుంచి తర్వాత ఈ ప్రసంగం తర్వాత విజయవాడ నుంచి ఎవరు విదేశాలకు వెళ్ళి చదువులు, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయొద్దు. విజయవాడ వాళ్ళు విజయవాడలో ఉండాలి, పెనుమాక వాళ్ళు పెనుమాకలో ఉండాలి. ఉంటే ఆ స్వాతి మోహన్లు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే తయారవుతారు. చంద్రమండల యాత్రలో మనం విఫలం అయ్యేవాళ్ళం కాదు. అమెరికా వాళ్ళు సఫలమయ్యారు, అందులో మన వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. నేను చెప్పింది ఒక పేరే, ముగ్గురు ఉన్నారు. ఎక్కడ లోపం ఉందో ఆలోచిద్దాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచిద్దాం. మనం చదువులకి, ఉద్యోగాలకి, అన్నిటికీ ఆదాయం పేరు మీద విదేశాలకు పంపిస్తున్నాం. మన వాళ్ళ యొక్క మహాప్రతిభ అంతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే స్వాతి మోహన్ గారు ఇక్కడ ఉంటే, ఇక్కడ పరిశోధనలో ఆవిడ ఉంటే ఆ కీర్తి మనకే వచ్చేది కదా. తప్పేముంది? ఎదుటి ఇంట్లో, పక్కింట్లో పిల్లవాడి కంటే మన పిల్లాడికి ర్యాంక్ రావాలని మనం అనుకుంటున్నామే. అమెరికా వాళ్ళకంటే మన వాళ్ళు చంద్రమండలానికి ముందు వెళ్ళాలని అనుకుంటే తప్పేముందండి? దేశానికి సంబంధించిన స్వార్థం, దేహానికి సంబంధించిన స్వార్థం కంటే గొప్పది కదా. మనం దేశ స్వార్థం కోసం ఎంతైనా చేసేస్తాం కదా. దేశ స్వార్థం మనకెవరికీ లేదండి. నా దేశం బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలనే స్వార్థం లేదు. నేను బాగుంటే చాలు, దేశం ఏమైపోతే నాకే. అది పోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఊరికే చేరి భజన చేసేసేయడం, పూజలు చేసేసేయడం, 16 రోజులు ఉత్సవాలు చేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉందో మాకు తెలియదు. మాకు మాత్రం బ్రహ్మాండమైన ఉపయోగం ఉంది. కానీ నాకు లోపల బాధ ఏమిటంటే, నేను బాగానే ఉన్నాను, బాగుంది, నాకు ఇవన్నీ అవసరం లేదు కూడా, ఎక్కువైపోతుంది. అంతే, ఏం చేసుకుంటాం ఇదంతా? పిల్ల కదా, మనం పెద్ద సామెతోడు చెబుతూ ఉంటాం, బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. కానీ నాకు లోపల బాధ ఏమిటంటే, నేను బాగానే ఉన్నాను, బాగుంది, నాకు ఇవన్నీ అవసరం లేదు కూడా, ఎక్కువైపోతుంది. అంతే, ఏం చేసుకుంటాం ఇదంతా? పిల్లలకి ఇస్తే చెడిపోతారమ్మా ఖచ్చితంగా. కోట్లు సంపాదించి వస్తున్నాయి కదా, మనం పెద్ద సామెతోడు చెబుతూ ఉంటాం, బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు ఏమిటి, లోపల వేసుకుంటామే, గాల్ బ్లాడర్లో రాళ్ళు 4 వేసుకోవాలి. తర్వాత ₹1 కోటి ఆపరేషన్కి. బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 రాళ్ళు వెనకేసి. ఇప్పుడు వెనకేసుకోవట్లేదు, ఎవరో లోపల వేసుకుంటున్నారు గాల్ బ్లాడర్లో. తర్వాత చూసి పిత్తాశయంలో రాళ్ళండి అని చెప్పేసి 10 ఎకరాలు అమ్మించేస్తున్నారు. ఏమైంది? 4 రాళ్ళు ఎక్కడైతే వెనకాల పడలేదు నాయన. మనం పూజ చేసేటప్పుడు చూడండి, అప్పుడు బాబు అక్షంతలు వెనక్కేయండి అంటారు. వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పడతాయి మరి. 2 అక్షంతలు వెనక్కేయండి అంటారు. అలా 4 రాళ్ళు మనం వెనక్కేసుకుంటే లోపల పడుతున్నాయమ్మా. మన డబ్బు సంపాదనకు సంబంధించిన ఆందోళనలకి అర్ధానామార్జనం దుఃఖం, ఆర్జదానాం చ రక్షణం, అయే దుఃఖం యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనం అంటాడు మహానుభావుడు సుభాషితాల్లో. డబ్బు సంపాదించడమే పెద్ద కర్మ. ఆర్జిదానాంచ రక్షణం. పోనీ సంపాదించావు 100 కోట్లు, దాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద కర్మ. ఏం చెయ్యాలి? ఎక్కడ పెట్టాలి?
ఇంట్లో పెడితే దొంగలు, బ్యాంకులో పెడదామంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ 7,000 కోట్లు 6,000 కోట్లు తీసుకుంటే రెగ్గొడతారు, రేపొద్దున బ్యాంకు మూసేస్తారు, రేపొద్దున ఆరు బ్యాంకులు కలిపి ఓ బ్యాంకే చేస్తారు. కలిపారంటే అంతే అర్థమమ్మా, మనకి ఏదో ప్రయోజనం అనుకోకండి, కలిపారంటే అర్థమే నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కలిపారు. 2 దుకాణాలు ఎందుకు కలుస్తాయండి? ఎవరి దుకాణం వాళ్ళు చేసుకోకుండా ఎదురు నష్టపోతున్నారు, అందుకని కలిపేద్దామని చూశారు. లేదా కలపరండి, ఏ దుకాణానికి ఆ దుకాణమే బాగుంటే కలపరు కదండి, ఎవరి వ్యాపారం వారే చేసుకుంటారు. సాధారణంగా ఏదైనా ఇబ్బంది వస్తేనే బాబు ఇదేదో కలిపి చేసుకుంటారు బాబు జాగ్రత్తగా అంటారు. ఇదే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకని మనం ముందు దేహస్వార్థాన్ని మించి స్వార్థం ఎలాగో మానలేం కాబట్టి, స్వార్థం లేకపోతే మనం గుళ్ళోకి కూడా రాము కాబట్టి, ఏదో కోరికతోనే వస్తాం కాబట్టి, ఆ స్వార్థం ఏదో మన దేహం గురించి కాకుండా దేశం మొత్తం గురించి ఎందుకు ఆలోచించలేం? ఆలోచించలేకపోవడానికి ఒకటే కారణం అండి, రోగం ఏమిటో కనుక్కుంటే మందు సరిగ్గా వేయచ్చు. డాక్టర్ అంటే మందులు వేసేవాడు కాదు, మందులు వేసేయడానికి మందుల షాపు వాడు చాలు. తలనొప్పికి ఏ వెళ్ళేవాళ్ళో, కడుపు నొప్పికి ఏ వెళ్ళేవాళ్ళో మందుల షాపు వాడికి తెలియదు ఏమిటి డాక్టర్ ఎందుకంటే దీనికి. డాక్టర్ ఎందుకు అంటే ఆ రోగిని ప్రత్యేకంగా నాడి పట్టుకుని పరీక్ష చేసి రోగి లక్షణాలు రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకుని అసలు ఏ రోగమో తెలుసుకోవడానికి డాక్టర్ అమ్మా, మందు ఇవ్వడానికి డాక్టర్ కాదు. రోగం తెలిస్తే మందు అందరూ ఇస్తారు, పెద్ద విషయం కాదు. అసలు కొత్త డాక్టర్ కంటే అనుభవజ్ఞుడైన పేషెంట్ ఏం ప్రతిదానికి చెబుతాడు. ఎందుకంటే వాడికి 3 రోగాలు వచ్చే పడ్డాడు, ఇంకా బతుకున్నాడు. నీకేం తెలుసు నాకు తెలుసు అంటాడు. ఆ మాత్రానికి రోగం డాక్టర్ ఎందుకండి? డాక్టర్ ఎందుకంటే రోగ నిర్ధారణ, డయాగ్నైజ్ చేయడం, గుర్తించడం, అది రోగం ముందు. అది ఏమిటో తెలుసుకోవాలి. నిజమే, మనం అందరం దేహస్వార్థమే, మన దేహమే అనుకోండి. ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు అది సామూహికమైన దేశం అని ఆలోచించలేకపోతున్నాము? సమిష్టి భావన ఎందుకు లేదు? మనకి వ్యష్టి భావన ఎందుకు ఉంది? సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమక అని శంకరాచార్య చెబుతారు. సమిష్టి వ్యష్టి అని 2 ఉంటాయి. సమిష్టి వ్యష్టి రూపౌద్వము పదార్థవు సర్వసమ్మతవు, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమక. సమిష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా. సర్వసమ్మతం అందరూ అంగీకరించేవే, నేనేం కొత్తవేం చెప్పట్లేదు. సమిష్టి అంటే అందరూ, వ్యష్టి అంటే ఒక్కరు. ఒక్క మాటలో చెబుతున్నానయ్యా, వ్యష్టి అనేది జీవుడు, సమష్టి అనేది దేవుడు అన్నాడు ఆయన. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామండి? ఆయన కోసం. ఆయన ఒక్కడు లేకపోతే ఇక్కడికి మీరు రారు, నేను రాను. ఆయన సమష్టి స్వరూపం కాబట్టి వచ్చాం కదమ్మా. నీ ఒక్కరి సొంతం కాదు, నా ఒక్కరి సొంతం కాదు. ఆయన అందరికీ సంబంధించిన వాడు. అంచేత భగవంతుడు అంటే ఏమిటంటే కేవలం ఈ విగ్రహ రూపంలో మన దగ్గర ఉండడం అనేది ఊరికే ఆరాధన కోసం, ఒక సౌలభ్యం కోసం. భగవంతుని యొక్క అసలు స్వరూపం ఏమిటంటే సమస్త చరాచర జీవరాశుల్లోనూ ఆయన నిండి ఉన్నాడు. ఏ జీవికి అపకారం చేసినా, ఎవరితో మనం పోటీ పడినా, ఎవరి ముందు మన అహంకారాన్నో గొప్పదనాన్నో ప్రదర్శించినా భగవంతుడిని అవమానించినట్టే లెక్క. ఇలా ఆలోచించగలిగితే సమిష్టి స్వార్థం వస్తుంది మనకి. సమిష్టిగా ఉంటేనే భగవత్తత్వం తెలిసినట్టు. వ్యష్టిగా ఉన్నంతకాలం భగవత్తత్వం తెలియకపోగా మనతత్వం కూడా మనకి తెలియదు. ఈ కోరికలు ఎంతవరకు, ఈ భోగాలు ఎంతవరకు, ఎప్పుడో అప్పుడు ఇవన్నీ రోగాలకు కారణం అవుతే విరక్తి రాక తప్పదు. ఎంత సంపాదించినా ఇంకా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సంపాదించిన కొద్దీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పంచుకునేవాళ్ళు ఇవాళ 2 ఉన్నారు. ఇదివరకు 10 మంది ఉండేవారు సంతానం. ఎంత సంపాదించినా పర్వాలేదు, సరిపోయేది కాదు. ఇవాళ 2 ఉన్నారు. అయినా మరి ఎంత సంపాదించినా సరిపోవట్లా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. 10 మంది పిల్లల్ని కన్న రోజుల్లో 2 ఎకరాల పొలంతో బతికిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళు 2 ఎకరాల పొలం కూడా లేకుండా 10 మందిని పోషించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక చిన్న చిల్లర కొట్టు దుకాణం పెట్టుకుని 10 మంది పిల్లల్ని పోషించుకుని హాయిగా గౌరవమైన కుటుంబాల్లో పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కొట్లో పనిచేసే గుమాస్తా ఇంట్లో వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మా గుమాస్తా అండి, ఎవరు ఇస్తారండి, మేము చూడకపోతే ఎవరు చూస్తారండి. మరి ఇవాళ 100,000 కోట్లు మనం పోగేసుకుంటున్నప్పటికీ మనకి ఎందుకు సరిపోవటం లేదు? అంటే మనకి ఈ ఇద్దరే మనకి శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. ఈ 2 పిల్లలే, కొడుకో కూతురో, 2 కొడుకులో 2 కూతురులో ఏదైనా కానీ వీళ్ళు శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. శివుడికి ఎన్ని దివ్యక్షేత్రాలు ఉన్నాయో, విష్ణువుకి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలు వీళ్ళకలేవు. కానీ ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని 100 కోట్లు ఇస్తే కానీ వీళ్ళిద్దరూ శాంతించరు. ఇక్కడ అన్ని 100 కోట్లు. మళ్ళీ ఇందులో పెద్ద కూతురు రకంగా, చిన్న కూతురు రకంగా పొరపాటున ఏదైనా ఆవిడ పెళ్ళికో కట్నం ఇచ్చి, ఈవిడ పెళ్ళికి కాస్త ఎక్కువ కట్నం ఇచ్చానుకో, అదిగో నాన్న చెల్లెల పెళ్ళికేమో 2 కోట్లు ఇచ్చో, నాకేమో 50 లక్షలు ఇచ్చో, 1.5 ముద్ర ఇమ్మనే వాళ్ళు ఉన్నారు. నమశివాయ నమశివాయ. అందరం అపచెల్లెళ్ళమే. తల్లిదండ్రులకి భేదం ఉండదు కదా, నిష్పక్షపాతంగా మాట్లాడదాం. తల్లిదండ్రులకి పెద్ద కొడుకు చిన్న కొడుకు, పెద్ద కూతురు చిన్న కూతురు భేదం ఉండదు కదా. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు వాళ్ళు. అప్పుడు ఇంత కట్నం ఇస్తే పెళ్లి జరిగింది, ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం. ముద్ర ఇవ్వమంటే తండ్రి ఏమైపోతాడు, తల్లి ఏమైపోతుంది.
ఇదేమిటి కూతురేలా అడుగుతోంది, కొడుకులా అడుగుతున్నాడు అని అవమానంగా ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇన్ని మేళ్ళు ఉండి ఏం ఉపయోగం, ఇన్ని కోట్లు సంపాదించి ఏం ఉపయోగం, ఇక్కడ కూతురే ఇలా అంటోంది, కొడుకే ఇలా అంటున్నాడు, కోడలే ఇలా అంటోంది, వీళ్ళ కోసమే కదా మనం ఎంత చేశాం, వీళ్ళే ఇలా అంటుంటే ఈ బతుకు దీనికి అని అనిపించదు. అప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో పడతాయి. అప్పుడే ఈ ఆందోళన వల్లే. గాలి బ్లాడర్లో రాళ్ళు ఎందుకు పేరుకుంటాయంటే ఆందోళన వల్లే. షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఆందోళన వల్లే. ఆందోళనే అన్నిటికీ మూలనం. ఈ ఆందోళన పోవాలి అంటే సమష్టి భావన పెంచుకోవాలి. సమష్టి భావన పెంచుకోవడానికే ఈ స్తోత్రాలన్నీ, సుప్రభాతం సహా. అందుకే సుప్రభాతం మొదటి శ్లోకంలోనే, రామాయణం నుంచి గ్రహించినటువంటి శ్లోకంలోనే ఎంత అద్భుతమైనటువంటి అర్థం పెట్టారో తెలుసా. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్రుడు బాలకాండలో రామలక్ష్మణులను నిద్రలేపేటువంటి శ్లోకాన్ని ప్రతివాది భయంకరమ అన్నంగరాచార్యులు భగవానుడు అన్న స్వామిగా అవతరించిన మనిషి, మహాకవి, మహాపండితుడు, మణవాల మహాముని శిష్యుడు, మహాకవి. నిజంగా కవిత్వం ఏమిటో చూస్తాం ఈ 2 రోజులు కూడా. ఎంత కవిత్వం ఉందో అందులో. కేవలం మహిమ స్తోత్రం కాదండి, కవిత్వం, అపారమైన కవిత్వం. మనకి తెలుగులో నాన్నయ్య తిక్కనాదులందరూ ఆధునిక కాలం వరకు పద్య కవిత్వంలో ఎన్ని సొగసులు చూపించారో అన్ని సొగసులు కేవలం ఈ సుప్రభాత స్తోత్రంలో చూపించాడు ఆయన. అంతటి మహాకవి. అది మనకి సరిగ్గా తెలవడం. ఎందుకంటే మనం దేవతా స్తోత్రాలను ఎలా చదువుతామంటే, ఎలా చదివితే ఏమైపోతుందో అని భయం ఒకటి, ఏం చదివితే ఏం జరుగుతుందో అని ప్రలోభం ఒకటి. ఈ 2 లేకుండా చదివితేనే దేవుడు కనపడతాడు. ఇది చదవగానే ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలనే దురాశ వదిలేయాలి. ఏం జరుగుతుందో తేడా వస్తే అనే భయం వదిలేయాలి. ఏమీ జరగదు, ఆయన గురించి చదువుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగడం ఏంటమ్మా, చదవడమే గొప్ప విషయం కదా. విష్ణు సహస్రం వెనకాల చూడండి, ప్రతి సహస్రనామాల వెనకాల చూడండి ఫలశ్రుతి అని ఉంటుంది. అక్కడ ఏదో వీరికి ఇది వస్తుంది వారికి అవన్నీ తీసేయండి, అవంతా అడ్వర్టైజ్మెంట్. నన్ను అడిగితే అదంతా ప్రకటన. వీరికి ఇది వస్తుంది వారికి అది వస్తుంది, ఇదంతా అడ్వర్టైజ్మెంట్. అసలు మాట ఆ ఫలశ్రుతిలో ఉంది. తిరగేయండి. సంస్కృతంలో కొన్ని గొప్ప వాక్యాలు కావాలనే ఋషులు ఏం చేస్తారంటే తిరగేసి పెడతారు. దాన్ని తిరగే బోర్లేస్తే కానీ మనకు అసలు అర్థం కాదు. ఫలశ్రుతి తిరగేయండి. శృతి ఫలం అంటే దీన్ని వినడమే ఫలమయ్యా, వేరే ఏం ఆశించకయ్యా అని చెప్తుంది. శృతిరేవ ఫలం. ఫలశ్రుతి అంటామేమిటి అర్థం లేని మాట. శృతిరేవ ఫలం, వినడమే ఫలం. విన్నప్పుడు ఆనందం కలగల. ఎందుకు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు చిన్న మాటకి? ఆనందం కలగబట్టే కదా. లేకపోతే మీ అందరికీ ఏమైనా మీరేమైనా నేనేమైనా మీకు ఓటేస్తానా, మీరు నాకు ఓటేస్తారా? ఎందుకు కొట్టారండి చప్పట్లు? మీకు ఆనందం కలగబట్టే కదా. నేనేం కొట్టమని చెప్పలేదు కదా. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఊరుకో, నన్ను నేనేం అనలేదు కదా. నాకేం అవసరం? అయితే దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు కోరుతూ ఉంటారు పాపం దయచేసి అని. అంటే వీడి పాటకి ఎవరు కొట్టరు. దయచేసి చప్పట్లు కొట్టడం ఏంటండి? చప్పట్లు కొడితే ప్రోత్సాహం అంటే నువ్వు స్టేజీ దిగిపో. ఇంకా ప్రోత్సహించే దశలో ఉన్నావా? పోనేదో 10 ఏళ్ల పిల్లలంటే వేరే విషయం. చిన్నపిల్లలు వాళ్ళకి మనం కొట్టాలి, ప్రోత్సహించాలి. కొట్టట్లేదంటే అర్థమైపోవాలి నీకు మానేయడం మంచిదని. మనకి అనుకోకుండా ఆనందం కలిగినప్పుడు ఎవరు మన అడగవలసిన అవసరం లేకుండా స్పందిస్తున్నాం కదా. కోపం వస్తే వెంటనే స్పందిస్తున్నాం కదా. దాని పరిణామం కూడా చూసుకోవట్లేదే, రెచ్చిపోతున్నాము. క్రోధం వస్తే స్పందిస్తున్నాం, స్వార్థం వస్తే స్పందిస్తున్నాం, అన్నిటికీ స్పందిస్తామండి. ఆ లోపల ఉండే హృదయానందం విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నాం? మట్టిగడ్డలు అయిపోతున్నాం. అందుకని మేలుకొలుపుతోనే వాల్మీకి మహర్షి ఏమన్నా అంటే కర్తవ్యం దైవమాన్నికం. ముందు మాట కౌసల్య సుప్రజా రామ. నీ తల్లిదండ్రులకు నువ్వు గొప్ప సంతానం కాకపోతే వీడు ఎందుకు పుట్టాడా అని వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఇంతకంటే దగ్ధపు జన్మ, దౌర్భాగ్యపు జన్మ వేరే ఏం లేదు. వెళ్ళిపోవడం మంచిది. నా కడుపును వీడు ఎందుకు పుట్టాడా అని తల్లి కానీ, నా ఇంట్లో వీడెందుకు పుట్టాడా అని తండ్రి కానీ బాధపడుతున్నారంటే ఆ కొడుకు కూతురు దండగ, బతకడం దండగ. ముందు తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టనివ్వద్దు. వాళ్ళు బాధపడుతున్నారంటే మనం తప్పు చేయబట్టే కదా. లేకపోతే ఎందుకు పడతారండి? తప్పు చేసినా క్షమిస్తుంది తల్లి అయితే, ఇంకా తండ్రి కొంచెం కోపడతాడేమో కానీ. అటువంటి తల్లి కూడా మన గురించి కన్నీళ్లు పెట్టింది అంటే మన దౌర్భాగ్యపు జన్మ, అనుమానం ఏం లేదు అందులో. అంచేత కౌసల్య సుప్రజా రామ. కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన ఓ రామచంద్ర అని విశ్వామిత్రుడు ఎందుకు మేలు కొలిపాడు అంటే 13 ఏళ్ల బాలుడు కాబట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తేనే ఉత్తమ సంతానం అయ్యా. లేకపోతే ఆ సంతానం ఊరికే ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. పూర్వాసంధ్యా ప్రవర్తితే. నిద్ర లేవాల్సిన సమయం కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి మనం. 6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడది కానీ మగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదది. పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి. వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. 2 బాలురు 2 వృద్ధుల కింద లెక్క.
80 ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టే చూడాలి. ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు. ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు, ఇంకా సర్దేసుకోవడమే. చిన్నపిల్లలు అంతే. 8 ఏళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లైనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ. పోనీ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11, 12, 1 గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమనాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటలు లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవాలి. నువ్వు 1 గంట పడుకున్నావు, 8ంటికి లే, 12ంటికి పడుకున్నావు, 7ంటికి లే అని చెప్పాలి. చాలు, అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 వరకు పడుకుని 11ంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం పాడైపోయింది మొత్తం. అంచేతనే పూర్వాసంధ్యా ప్రవర్తతే. తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల, మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు. కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఎవరైనా భయపడుతుంది, కానీ అది భయపడుతుంది, అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్నికం, దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్య పూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు. బడున్నా లేకపోయినా, ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, వ్యాపారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, రిటైర్ అయినా కాకపోయినా కర్తవ్యాలు ఉంటాయండి. లేవా? రిటైర్ అయ్యాం కదా అని కాలకృత్యాలు మానేసామా? ఉద్యోగం లేదు కదా అని భోజనం తినడం, ఆనందం తినడం మానేసామా? అంతే కదండి. అప్పుల్లో ఉన్నాం కదా అని సంసారం చేయడం మానేసామా? మానలేదే. మరి అటువంటిప్పుడు ఇవి ఉంటాయి. అంచేది ఏ స్థితిలో ఉన్నా మనిషికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యం చేయడమే మన ఉద్దేశ్యం. అంటే మీకు సరిగ్గా విష్ణువాలయంలోకి వెళ్ళినప్పుడు, ప్రధానంగా రామాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆంజనేయ స్వామిని గమనించండి. గరుత్మంతుడు బదులు ఆంజనేయ స్వామి ఉంటాడు రామాలయంలో. కృష్ణాలయంలోనో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉంటే గరుడ స్వామి ఉంటాడు. సరే, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడండి? ఇలా ఉంటాడు. మనం దండం పెట్టకముందే ఆయన పెట్టేస్తాడు. నాకు ఒక్కోసారి రామాలయానికి వెళ్ళినప్పుడు సిగ్గుగా ఉంటుంది. మనం ఆంజనేయ స్వామికి దండం పెడితే మనకంటే ముందే పెట్టేసి ఉన్నాడు. ఇది ఏమిట్రా బాబు, మనకంటే ముందు పెట్టేస్తున్నాడు అన్న అని ఎప్పుడో ఒకసారి అనిపించి, చేయెత్తి మ్రొక్కకుండగానే చేతులు జోడించునట్టి వేల్పువు నీవే ఎక్కడో పద్యం చెప్పాను నేను. మేము ఇంకా నీకు నమస్కారం చేయకుండా మాకు నమస్కారం చేస్తున్నావయ్యా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయ. ఇటువంటి వాడివి కాబట్టి మేము దండం పెట్టకుండానే నువ్వు దండం పెట్టేస్తున్నావు, భక్తుడు కదా అని. రామభక్తుడు అంటే ఆయనకి రాముడితో సమానం. అందుకని మేము పెట్టకుండానే నువ్వు పెట్టేస్తున్నావయ్యా, నీకు తర్వాత మేము పెట్టాలో పెట్టకూడదో అర్థం కావట్లేదు. అటువంటి వాడివి కాబట్టి మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని. అంత చరిత్ర కలిగినటువంటి పయోధిని, దక్షిణ సాగరాన్ని నీ మోచేతి మీద ఒక్కసారి ఎలా అని దూకి పారేసేవయ్యా. ఏమి సాహసం, ఏమి సాహసం. అటువంటి జీవితం నుంచి, హనుమంతుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే 2 మాటలండి, కర్తవ్యం, స్మర్తవ్యం. హనుమంతుడు సుందరకాండలో ప్రవేశించింది మొదలు యుద్ధకాండలో కానీ, తర్వాత ఉత్తరకాండలో కానీ మీరు ఎక్కడైనా గమనించండి, ఆయన పాత్ర చెప్పిన పనే చేస్తాడు, అనవసరంగా వేలెట్టాడు. అది కూడా చెబితేనే చేస్తాడు, చెబితేనే చేస్తాడు. చాలామందికి ఒక అనుమానం వస్తుంది రామాయణం చదువుతూ ఉన్నప్పుడు. కాస్త సూక్ష్మ దృష్టితో చదివితే తప్పకుండా వస్తుంది. ఊరికే పారాయణ కోసం, పిల్లల కోసం, మనవడి కోసం చదివితే రాదు. అది జరగదు, ఇది జరగదు. గ్రంథాలు ఎప్పుడు జ్ఞానం కోసం చదవాలి, ఫలితం కోసం కాదు. సుగ్రీవుడికి మంత్రి కదా హనుమంతుడు. సముద్రాన్ని ఒక్క దూకులో దూకేసిన వాడు కదా. అక్కడ కుంభుణ్ణి, నికుంభుణ్ణి సహా మహారాక్షసులందరినీ సంహరించిన వాడు కదా. ఇటువంటి మంత్రిని దగ్గర పెట్టుకుని సుగ్రీవుడు ఎందుకండి అన్నేళ్ళు దౌర్భాగ్య దశలో ఉన్నాడు? రామచంద్రమూర్తి రావాల్సిన పని ఏమిటి? హనుమంతుడు లేడా? ఈ పాటి వాలిన హనుమంతుడు చంపలేడా? రాముడికి కష్టమవుతుంది. ఈయన నరుడు, ఆయన వానరుడు. ఈయన వానరుడే కదా, అదే జాతి కదా. కీలకాలన్నీ తెలుస్తాయి కదా, ఆయువు పట్లు. ఒక్క నొక్కు నొక్కితే వాలి పోడండి. వాలి హనుమంతుడి కంటే బలవంతుడు కాదమ్మా. వాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడి కంటే బలవంతుడు అంతకు ముందు, ఆ తర్వాత కూడా దొరకడం మనకు కష్టం.
అటువంటి వాడు వాలిని చంపడం పెద్ద సమస్య కాదు. కానీ ఎందుకు చేయలేకపోయాడో తెలుసా? ఈ సుగ్రీవుని యొక్క అహంకారం అందుకు అడ్డమైంది, వాడి కర్మ అలా కాలింది. ఆంజనేయునికి ఒక శాపం ఏమిటి అంటే, ఆ ఋషి శాపానికి ఆయన కట్టుబడి ఉన్న తత్వం, ఆయన గురించి ఎవరైనా ఆయన బలాన్ని ఆయనకు వర్ణించి చెబితే తప్ప ఆయనకి అది స్ఫురించదు. ఎందుకంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది ఈ మధురమైన భావన. విచిత్రంగా ఈయన చిన్నప్పుడే చాలా అలర చేసేవాడు. అక్కడ ఋషులు చాలామంది ఉన్నారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ కొండలన్నీ బగల కొట్టేయడం, ఆ గడ్డి అంతా పీకేయడం. అసలే వాళ్ళు పూరిపాకలు, ఆ గడ్డి పీకేస్తే ఏమైపోతారు? వాళ్ళు పెంచుకున్న పాదులు, ఏ తోటకూర గోంగూర అంతకంటే అవన్నీ రాగేయడం, శుభ్రంగా తినేయడం, కోతి కదా. ఇవన్నీ చాలా అలరి చేసేస్తూ ఉంటే ఋషులు పిల్లాడిని ఏమన్నా అంటే హింస అవుతుంది, తల్లి అంజనాదేవి అదుపులో పెట్టలేకపోతుంది, తండ్రి వాయుదేవుడు పెట్టకపోక సంతోషిస్తున్నాడు మా వాడిని ఆ పోలికే అని. ఒక్కో తండ్రి అలాగే ఉంటాడు, పెట్టకపోక సంతోషిస్తాడు మా వాడిని ఆ పోలికే అని సంతోషిస్తున్నాడు. ఇలా కాదు ఇది అని హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక అని రామాయణం ఉత్తరాఖండలో ఋషులు శాపం పెడతారు. మతంగ మహర్షి చెప్పిన మాట ఇది. అది హనుమంతుడికి తెలియదు ఆ విషయం, కానీ అది అమలు జరుగుతుంది. నీకు తెలవాల్సిన పనేం లేదు, ఇక్కడ అమలు జరుగుతుంది, జరిగింది. అందువల్ల జరుగుతుందని కూడా హనుమంతుడిది. కానీ ఎప్పుడూ హనుమంతుడికి తన బలం దానికి గుర్తురాలేదు. సుగ్రీవుడు నిజానికి హనుమంతుడి బలం తెలిసిన వాడు, గుర్తు చేయొచ్చు కదా. ఇక్కడే అహంకారం అండి. రాజు అయిన వాడు ఎప్పుడు తన కింద ఉన్నవాడు, యజమాని అయిన వాడు తన కింద ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి బలాన్ని వాడి సామర్థ్యాన్ని అంగీకరించడం. ఇగో అంటారు దీని అహంకారం. ఓ పెద్ద యజమాని దగ్గర ఓ మామూలు ఆఫీసర్ అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి, బయట వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఫలానా సెక్రటరీ ఉన్నారు కదండి, ఆయన చాలా గొప్పవారండి, నిజంగా మీ సంస్థ నిలబడిందంటే ఆయన వల్ల అంటే అని ముచ్చుమొహం పెట్టేస్తాడు, అంగీకరించడం. ఎందుకంటే వీడు అంగీకరిస్తే వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ సంస్థ లాగేస్తాడేమో అని బెంగవాడికి. సరిగ్గా ఇదే ముచ్చుమోహం, అసలే కోతి కదా ముచ్చుమోహం చెప్పేదేముంది, ఇంకా సుగ్రీవుడు అదే మొహం పెట్టాడు. హనుమంతుడు గొప్పవాడంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు చెప్పినా వినలేదు. హనుమంతుడి మొహం మీద ఎప్పుడు నువ్వు ఇంత గొప్పవాడివి కదా అనలేదు. నిజంగా గొప్పవాడివి కదా అని నిష్కల్మషంగా సుగ్రీవుడు అంగీకరించి ఉంటే ఒక్క దూకి వాళ్ళని లేపేసేవాడు ఓవర్ నైట్. ఒక్క లేపకి అయిపోతాడు, రాముడు రావాల్సిన పని లేదు. కానీ చారిత్రకంగా ఏది ఎవరి వల్ల జరగాలో వారి వల్ల జరగాలి. కానీ కొన్ని ఎందువల్ల జరగవు అంటే మన అహంకారాలు అడ్డం వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదే అందుకే ఆ కారణంగానే హనుమంతుడు ప్రత్యేకించి ఆయన గుర్తు రాదు. కాబట్టి ఆపదలో ఎవరన్నా ఉన్నా రక్షించాలన్నా ఏదైనా ఉపాయం చెప్పాలన్నా ఏదో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారన్నట్టుగా ఉండదు, కానీ చెప్తే కానీ చేసేవాడు కాదు. సరిగ్గా సముద్రం దూకేటువంటి సందర్భంలో కూడా వీరవ ఆనరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతవాసీత్వం అని జాంబవంతుడు వచ్చి గుర్తు చేశాడు. వీరవ వానరలోకస్య సర్వశాస్త్ర విశారద. వానరలోకంలోనే అంత వీరుడే లేడు కదయ్యా, సర్వశాస్త్రాలు తెలిసిన వాడేవి కదా. ఎండకు ఎదురుగా నిలిచిన అతండు ఘనుడు అని కంకంటి పాపరాజు గారు చెప్పినట్టుగా సూర్యుడి దగ్గర ఎండకు ఎదురుగా నిలబడిన నవవ్యాకరణాలు నేర్చుకున్నావు కదా, నీకంటే గొప్పవాడెవరయ్యా. అందుకని ఇంతమంది ఇక్కడ సముద్ర లంఘనం గురించి మాట్లాడుకుంటుంటే తూష్ణీం కిం నభాభసే నభాషసే అలా మౌనంగా ఉంటాయా మాట్లాడుకున్నట్టు. ఓహో నేనంత బలవంతున్నా, వానరలోకంలో నేను ఒక్కడే వీరున్నా, తాత నువ్వు చెబితే కానీ నాకు తెలవలేదని లేచి ఇప్పుడు ఏం చేయమంటో చెప్పమన్నాడు. దూకాలంటే దూకి బారేశాడు. అంతవరకు ఏం చేశాడు ఆయన? రామ్ 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 ఓ బండ మీద కూర్చొని రామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. మనకి హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయాల్లో ఈ రెండు ఉన్నాయి, కర్తవ్యం స్మర్తవ్యం. జీవితాల్లో హనుమంతుడిలాగే మనం ఉండాలి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి. ఆడదానవేనా, మగాడవేనా, తండ్రివేనా, తల్లివేనా, పిల్లాడవేనా, ఏదైనా సరే నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, అంతకు మించి చెయ్యొద్దు. కలియుగంలో చాలా ప్రమాదం ఇది. మనం అందరం ఓవరాక్షన్లు చేస్తున్నాం. అసలు కర్తవ్యం చెయ్యం కూడా. చేయవలసిన పని చేయకపోవడం మనది ఒక దోషం, చెయ్యకూడని పనిలో వేలెట్టడం రెండో దోషం. వేదం ప్రకారం ఈ రెండు ఉంటాయి. విద్యుక్తాన్ని చేయకపోవడం ఒకటి, నిషేధాన్ని చేయడం ఒకటి. ఇవి తినరా అంటే ఇవి తినడు, తినకూడదే తింటాడు, పైగా ఏమవుతుందిలే అంటాడు. రెండు తప్పులు వచ్చాయి అక్కడ. నువ్వు చేయవలసింది చేయకపోతే వేరే విషయం, పోనీ నీకు ఓపిక లేదనుకుంటా, చేయకూడదు చేస్తున్నావు. రెండు తప్పులే కదా. హనుమంతుడు ఈ రెండు చేయలేదు. చేయవలసింది మానలేదు, చేయకూడదు చేయలేదు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు. మనం గ్రహించవలసిన విషయం అది. అందుకని కర్తవ్యం దైవమాన్నికం అన్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక్కడి నుంచి అన్నన స్వామి గారి శ్లోకాలు.
ఉత్తిష్టం ఉత్తిష్ట గోవింద. వెంకటేశ్వర స్వామికి రచించినటువంటి సుప్రభాతంలో గోవింద శబ్దం వాడారు. వెంకటేశ్వర స్వామి గోవుల్ని కాయలేదు, కృష్ణావతారంలో కాశాడు. గాం విందయతి ఇది గోవింద అంటారు. గోవులను ఆనందింపజేసిన వాడు కాబట్టి గోవిందుడు అంటారు. మనకేదో తెలుసును కదా అని గోవులతో కలిసి విందు చేశాడు, గోవులకి విందు పెట్టాడు అనకూడదు. విందు తెలుగు మాట, గోశబ్దం సంస్కృతం రెండు కలిపేయకూడదు అడ్డగోలుగా. ఈవేళ పత్రికల్లో చూశాను, అకాలవాన అన్నాడు. రెండు చెవులు మూసుకుని రెండు కళ్ళు మూసుకున్నాడు. ఏం పదం రా బాబా, అకాల వర్షం అనాలి. అకాలవాన ఏమిటండి, అధవ సమాసం. ఎలాగే తగులుంటారు మొత్తం. హైదరాబాద్లో నిన్న వర్షం కురిసింది, అకాల వర్షం అనాలి. అకాల వాన ఏమిటండి, అకాల అచ్చ పూర్తి సంస్కృతం, వాన అచ్చ తెలుగు, ఈ రెండు కలిపేయకూడదు అలాగా. ఇది కొంచెం సూక్ష్మమైన విషయమే, కానీ పత్రికల్లో వాళ్ళకు కూడా తెలియపోతే అలాగ. పైకి ఇది ఏమవుతుంది, 10 లక్షల పేపర్లు వెళ్ళిపోయాయి జనంలోకి. వీడంతా అకాల వాన, ఇంకా అకాల మరణమే. అకాల మరణం అనొచ్చండి, అకాల చావు అనండి, ఏమన్నా చికాగ్గా ఉంటుందమ్మా. అకాల చావు ఏమిటండి, అకాల మరణం. ఎందుకని అకాల సంస్కృతం, మరణం సంస్కృతం, రెండు సంస్కృత పదాలకు సమాసించి, ఒకడు సంస్కృత పదం ఒకటి తెలుగు పదం చూసి విభక్తులు లేకుండా నీ ఇష్టం చేసేస్తావా? అకాలవాన ఏమిటండి? ఇలాగే ఉంటాయి, మాట్లాడక చేత కాకపోతే సరిగ్గా. అలాగే గోవిందుడు అంటే గోవులకు విందు చేసాడు అనకూడదు. విందు శబ్దం సంస్కృతం మీద. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేసాడు. వెంటనే చూడండి, ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాతం మనకు అందిస్తున్నటువంటి మహత్తరమైన విశేషం. నువ్వు గోపాలకుడు అయినా సరే గోవిందుళ్లాగా, గరుడధ్వజుళ్లాగా శ్రీ మహావిష్ణువంత వైభవం పట్టినా సరే మనస్సులో భగవత్స్మరణ మానకు. అందుకే మన కేశవనామాల్లో కూడా కేశవనారాయణ మాధవ గోవింద. ఆ కేశవనామాలు 24 నుండి లెక్క 24 ఎందుకుంటాయి అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజాలు మీరు గమనించండి. వెంకటేశ్వర స్వామి అవతారంలో 2 చేతులు వేరుగా ఉంటాయి, కానీ మామూలుగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నప్పుడు శంఖచక్రాలు గదా పద్మాలు ఉంటాయి. శంఖచక్ర గదా పద్మలాంఛనక అంటారు. శంఖచక్రాలు గదాపద్మాలు ఉంటాయి. సరిగ్గా మనం ఒక ప్రయోగం చేసి సరదాకి ఓ కాగితం తీసుకుని లెక్క పెట్టి, ఆ శంఖం ఈ చేతిలో పెడదాం, ఈ చక్రం ఆ చేతిలో పెడదాం, ఈ గద పైన పెడదాం, ఆ పద్మం కింద పెడదాం అని చేస్తే నువ్వు ఎన్ని రకాల మారిస్తే ఎన్ని భంగిమలు వస్తాయో తెలుసా? మ్యాట్రిక్స్ లెక్కల ప్రకారం, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం 24 భంగిమలు వస్తాయి. అందుకే కేశవనామాలు 24. మన స్తోత్రాలు, భజన గీతాలు సహా స్తోత్రాలు, పారాయణకు ఉపయోగించే స్తోత్రాల నిర్మాణంలో ఈ సైన్స్ ఉందండి. ఈ సైన్స్ ఉంది ఖచ్చితంగా. లలితా సహస్రం 182.5 శ్లోకాల్లో ముగుస్తుంది. 182.5 లలిత అనేటువంటి నామంతో ముగుతుంది సరిగ్గా. శివశక్త్యాత్మిక శ్రీ లలితాదేవ్యై నమః అని అంత. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకం జగు. అది నామాల్లో భాగం కాదు, అది వివరణ. ఈ రకంగా లలితాదేవి యొక్క నామాలు ముగిసాం. 182.5 ఎందుకు ఆపేసాడండి వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో? ఇంకా నాకు కావాలంటే ఇంకో 4 రాయలేడా? సరిగ్గా 182.5 రెట్టింపు చేయండి, 365. సంవత్సర స్వరూపం భగవంతుడు, అందులో సగం అమ్మవారు, సగం శివుడు. అందుకే 182.5. అంత ప్రణాళిక ఉంటుంది వ్యాస మహర్షి. సరిగ్గా 182.5 శ్లోకాల్లో ముగిసిపోయేలాగా 1000 నామాలు సర్దేశాడు ఆయన. కొన్ని అందుకే 4 అక్షరాల నామాలు ఉంటాయి, కొన్ని 8 అక్షరాలు ఉంటాయి, కొన్ని పాదం అంతా 16 అక్షరాలు ఉంటాయి, వేరే విషయం అది. కొన్ని 5 అక్షరాలు ఉంటాయి, ఇంకో నామం 3 అక్షరాలు ఉంటుంది. పైగా సంస్కృత భాషలో ఓ పెద్ద నియమం ఏమిటంటే, తెలుగులో లేనిది, ఒక మాట ఒక పాదంలోనే ఉండాలి. ఒక మాటలో సగం పై పాదంలో రెండో పాదంలో ఉండకూడదు. వెంకటేశ మీరు రాయాలి సంస్కృతంలో ఉంటే వెంక అని ఆపి టేస 2వ పాదంలోకి రాకూడదండి, కుదరదండి. వెంకటేశ మొత్తం ఓదంటూనే ఉండాలి. సంధి అలా కుదరదండి, తెలుగులో కుదురుతాడు. వెంకటేశ్వరుని అంటే వెంకటేశ్వరుని, వెంకటే అని స్వరుని అని రకార ప్రస్తుత పద్యం చెప్పచ్చు. సంస్కృతంలో అది కుదరదు. అటువంటి కుదరని భాషలో రాస్తూ వ్యాస మహర్షి వాటిని ఆ నామాలను కూర్చుతూ, వశిన్యాది దేవతలు చెప్పినప్పటికీ కూర్చుంది మన శ్లోకాల్లో వ్యాస మహర్షియే కదా. ఆ కూర్పు ఎంత పద్ధతిగా చేసేటువంటి దీనికి ప్రణాళిక ఉందబ్బా. ఇది కేవలం నాలిక కాదు, దీని వెనకాల ప్రణాళిక ఉంది. 182.5 శ్లోకాల్లోనే రాస్తున్నా. దీన్ని రెట్టింపు చేయండి. సంవత్సరం అంటే కాలం కదా. కాలాన్ని మనం సంవత్సరాల్లో చెబుతాం, నెలల్లో చెప్పంగా సాధారణంగా. మీ వయస్సు ఎంత అంటే 62, 63 అంటాం, కానీ 62 తర్వాత 3.5 నెలలు అనవే పోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటాడు ఎవడు. ఎందుకు నెలలో రోజులు చెబుతున్నావు పని లేక? అదే పసిబిడ్డ అనుకోండి, ఏడాదిలో పసిబిడ్డ అయితే మనం ఏమంటాం 10 నెలలండి 11 నెలలండి అంటే. ఏడాది దాటిందంటే సంవత్సరాలే చెబుతాం, ఇంకా నెలలు చెప్పం. నెలలోపు బిడ్డ అనుకోండి 15 రోజులు అయ్యిందండి, 16 రోజులు అయ్యిందండి. నెల దాటిందంటే అక్కడి నుంచి నెలలు చెబుతాం. సంవత్సరం దాటిందంటే సంవత్సరం చెబుతాం. అంటే సంవత్సరమే వాడుతున్నాం కాబట్టి సంవత్సరమే కాలస్వరూపం. సంవత్సరం అంటే 365. శివుడు సగం, పార్వతి సగం, అందుకని సరిగ్గా 182.5.
అష్టోత్తరాలు ఉంటాయి మనకి, విష్ణు సహస్రం సహా, వెంకటేశ్వర స్వామి సహా, శివుడు సహా అందరికీ అష్టోత్తర నామాలు ఉంటాయి. అష్టోత్తరం ఎందుకు? 108 సరిగ్గా 27 నక్షత్రాలు, 4 పాదాలు ఒక్కో దానికి, 27 4 108. 108 పాదాలలో ఏదో ఒక పాదంలో పెట్టకుండా సముద్రంలో ఎవడో పుట్టాడు. ఇక్కడ ప్రతివాడు ఏదో ఒక పాదంలో పుట్టాడు. నీకు తెలియకపోవచ్చు. ఏదో ఒక నక్షత్రంలో పుట్టాం, ఏదో ఒక పాదంలో పుట్టాం, సరిపోయిందిగా. నువ్వు ఏ పాదంలో పుట్టినా అది భగవత్పాదమే. గమనించుకో, దానికి చెడ్డ మంచి ఆపాదించుకుని కంగారు పడక. నేను స్వాతిలో పుట్టానని, నేను విశాఖ, ఎక్కడ పుట్టావు కదా, ఆసుపత్రిలో పుట్టావు మహానుభావుడు. దానికి ఇంకా కంగారు పడిపోయి నాకేమవుతుందంటే, మాకేం మొహమాటల్లో అందరూ ఉండగానే చెబుతాం, మేము చాలా మాయగాళ్ళం అమ్మా, మాకేమవుతుంది అని మీరు అడిగారంటే మీకు ఏదో అవుతుంది అని చెబుతాం ఖచ్చితంగా. నాకేం అవ్వదనే ధైర్యంతో ఉండాలి ముందు. అందుకే సుప్రభాతం. సూర్యం దుభౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ గ్రహ దోషాల గురించి, కాలసర్ప దోషాల గురించి, రకరకాల దోషాల గురించి వీళ్ళ బాగా టీవీలు చూసి మాయలో పడిపోతున్నారే, వీళ్ళందరి కళ్ళు తెరిపించడానికే నేను విజయవాడ వచ్చి ప్రపంచం అంతా తిరుగుతా. ఈ గుడి నమ్మకాలు పోవలసిందే. అసలు ఈ కార్యక్రమాల్లో ఎవరైనా వీళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారంటే వెంటనే టీవీ కట్టేయండి. ఒక క్షణం చూడకండి. అసలు వాళ్ళందరూ డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారమో, బహిరంగంగా మాట్లాడుతున్నా డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారు మిమ్మల్ని మాయ చేయడానికే కేవలం. నువ్వు విశాఖ నక్షత్రంలో పుట్టావా, 2వ పాదంలో పుట్టావా, ఈ వారం నీకు బాగుండదు. వెంటనే కింద విజయవాడలో ఓ నెంబరు, విశాఖపట్నంలో ఓ నెంబరు, వల్లకాట్లో ఓ నెంబరు, చివరి నెంబరే ఖాయం వాడికి మనకి. ఇద్దరం కలిసేది వల్లకాట్లోనే. మనం కంగారు పడిపోయి ఈ వారం బాగుండదు, అమ్మ నాకు అర్థం కాదు, నెలలో 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండకపోతే చచ్చిపోతావా? చచ్చిపోతే అంతకంటే అదృష్టం ఉందా? ఈ గొడవ లేదు కదా. ఎందుకంటే అంత భయం ప్రతిదానికి. వారం బాగుండదుట. 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండదండి, నష్టమా? ప్రతిరోజు బాగుండాలా? వెంకటేశ్వర స్వామికి మాత్రం బాగుందా? కిందకి దగ్గర పాలు లేవు మహానుభావుడికి, పుట్టలో కూర్చున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఏడ్చాడో మనకేం తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. మరి ఎవరికి బాగుందండి? రాముడికి బాగుందా? కృష్ణుడికి బాగుందా? 14 ఏళ్ళు వనవాసం చేసాడే రామచంద్రమూర్తి, ఆయనతో పాటు సీతాదేవి బాగుందా? పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు, 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగ ముద్ర వేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా దొంగ ముద్ర వేశారే. వాళ్ళు కోరితే కాళ్ళ మీద పడితే మమ్మల్ని నరకాసురుడు బంధించాడయ్యా 16,000 మందిని. మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. వాడు అన్ని విధాలా అవమానపరిచాడు. ఇంక చెప్పుకుంటే బాగుండదు. మాకు ఏదో రకంగా కృష్ణుని భార్యలని చెప్పుకునే అవకాశం కల్పించవయ్యా అంటే మహానుభావుడు 16,108 మందిని చేసుకుంటే మనం ఎటువంటి ముద్రలు వేసామండి? భగవంతుడైన కృష్ణ పరమాత్మకి మనకు అర్థం కాక, చేతకాక. ఆయనకు అవసరమా ఇంతమంది భార్యలు? ఈ రేషన్ కార్డులు ఎలాగా, గ్యాస్ కార్డులు ఎలాగా, ఆధార్ కార్డులు ఎలాగా, వీళ్ళందరికీ అద్దెళ్ళు ఎలాగా, ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా ఆలోచించావా? అసలు 16,000 మందిని మనిషో దేవుడు ఎవరైనా చేసుకోవడం సాధ్యమేనా? అంటే దాని వెనకాల ఏదో ఉంటుంది కదా, ఆ తత్వం తెలుసుకోవాలి. కానీ 16,000 అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు చేసుకుంటారండి? ఏదైనా టీటీడీ సామూహిక వివాహ పథకమా? పోనీ చేసుకుంటే ఏమైనా తెలంగాణలో కళ్యాణ లక్ష్మికి ఇచ్చినట్టుగా 10,000 ఏమైనా ఇస్తారా? ఏమీ ఇవ్వలేదు ఆయనకి, కన్యలు ఇచ్చారంతే. పైగా వాళ్ళు ఏమన్నా తండ్రులు వచ్చి ధారపోసిన వాళ్ళు అందరూ రాజకన్యలండి, గోపికలు కాదండి. వాళ్ళు నృపబాలల 16,000 నృపబాలల 16,000 భవనంబులలోన ప్రీతి 16,000 నృపబాలల. 16,000 భవనాల్లో, 16,000 పద్ధతులలో, 16,000 ఆచారాల్లో. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఏ పద్ధతిలో ఇష్టమో అలాగే చేసుకున్నాడు. నాకు ఆకాశంలో చేసుకోవాలంటే ఆకాశంలోనే చేసుకున్నాడు. నాకు సముద్రం మధ్యలో చేసుకోవాలన్నది అలాగే చేసుకున్నాడు. నాకు రిజిస్టర్ మ్యారేజ్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేశాడు. నాకు కరోనా పెళ్ళి 30 మంది దాటద్దంటే అలాగే చేశాడు. నాకు పెద్ద కళ్యాణ మండపం కావాలి, 10,000 మంది రావాలంటే అలాగే చేశాడు. తర్వాత ఎప్పుడో ఏకాదశి స్కంధంలో ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి ఒక్కళ్ళతో సంసారం చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఇక్కడ 16,000 మందితో ఎలా చేసేవయ్యా అని అడిగాడు. ఉద్ధవుడికి చెప్తాడు, ఎవరికే చెప్పగే అని. ఉద్ధవుడికి ఒక్కడికే చెప్పాడు. ఉద్ధవుడు నా ఒక్కడికే చెప్పాడు. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది కృష్ణ ఫార్ములా. లవ్ ఎవ్రీబడి, డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఎనీబడి. కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం. వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం, మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే 2వ దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా, నన్ను మన్నించండి అనకూడదు. అలాగా అనకూడదు. 2వది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి.
ఉండాలి. ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. ఊరికి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకనా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడీ. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. ఓవర్ యాక్షన్ చేయకి అనేది అందులో ఉంది. అక్కడ చేయరండి, ఎవరు చేయరు, అయిపోతారు. నువ్వే నాకు గతి, నువ్వు లేకపోతే అయిపోయినట్టే అంటే అయిపోయినట్టే ముందే అవగొట్టేస్తారు. కృష్ణుడు అదే చేశాడు. ఏ ఒక్కరికి నెత్తికెక్కే అవకాశాన్ని ఇయ్యలేదు. సత్యభామ పాదాలు పట్టుకున్నాడు అంటారు, చదవక మాట్లాడతారు. ఆయన పాదాలు పట్టుకున్నది లేనిది 1 నిమిషం మాట ఆయనేం పట్టుకోవాలి, ఊరికి వంగాడు. అలాగా అక్కడి నుంచి నంది తిమ్మన గారు పెద్ద పద్యం రాశాడు, అంతకంటే ఏం లేదు. అదో సరదా. సినిమాలో ఆ సీన్ బాగుంటుంది. పోనీ అలాగే ఆ తల ఉంచాడని అనుకుంది. తర్వాత సత్యభామ గతి ఆమె ఏంటంటే రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి మా బాగా చెప్పాడు గుణపాఠం. అయిందా? మొగుడు తననేందుకు కాదు, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందని సామెత. మొగుడు తననేందుకు కాదుట, మొగుడు కొట్టినందుకు కాదుట, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందిరా. మొగుడు కొట్టినా సరే ఆ మొగుడు కొడతాడులే అనేవారు పూర్వం, పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోడుకోవడం వచ్చి చెప్తే నీకే అని పెద్దలు తగద పెట్టేవారు. అలాగా ఈ సత్యభామకి చెప్పిన గుణపాఠం ఏమిటంటే, స్వామి మళ్ళీ జీవితంలో ఏ ఆడది ఏ మొగుడిని అలా వేపుకు తినకుండా రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి భర్తృ దానవ్రతం అని పెట్టించాడు. పనిగట్టుకుని అక్కడి నుంచి దానం ఇచ్చేయమన్నాడు. అక్కడి నుంచి బరువు మొత్తం హిమాలయ పర్వతం కంటే పెద్ద బరువే కూర్చున్నాడు. ఈయన లేవలేదు. ఆవిడ మొత్తం బంగారం అంతా వేసినా లేవలేదు పైకి. చివరికి ఏం చేయాలంటే నాకేం తెలుసు మరి రుక్మిణీదేవిని అడగమన్నాడు. రుక్మిణీదేవిని అడగడం ఏంటి? సవతి కంటే సవతి కాళ్ళు పట్టుకోవడం కంటే అవమానం వేరే ఏదైనా ఉందా? భర్త కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, పారసేవ చేసినా పర్వాలేదు, కానీ సవతి కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? కర్మ వచ్చింది, ఆవిడ పట్టుకుంది. ఆవిడ వచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసి తులసిదళం వేసింది. అంతే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక అని శుభ్రంగా పైకి లేచాడు. ఈ మాయ ఎందుకు చేశాడు ఈ పెద్ద మనిషి? నా చేత కాళ్ళు పట్టిస్తావా అని సంగతి చూస్తా. భర్త అంటే ఏమిటో తెలియజేస్తా. ప్రేమించాలి భర్తని, పెత్తనం చేయకూడదు. నా మొగుడిని నా అదుపులో పెట్టుకోవడం ఎలాగా? మందు మాకు అని అడగకూడదమ్మా. అంతకంటే మా ఎందుకమ్మా అదుపులో? దేనికి అదుపులో? అదుపులో పెట్టుకుని ఏం చేస్తావు? మరి ఆయన కూడా అదే అనుకుంటే ఒకరికొకరు బానిసలు అయిపోలా? నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడం తప్పలేదు. అదుపులో ఏమిటండి? ఏమైనా పశువా పగ్గాలు పట్టుకోవడానికి? భర్త అయినా భార్య అయినా అదుపులో పెట్టుకోవడం ఏమిటి? నీకు గీచిన గీటు దాడకూడదు. గీగల వాసలో ఇంతలా ఉంటే ఏం గెత్తావు? వంగలవు ఎక్కడ? గీత గీయాలి ముందు, ముగ్గేయలేం, గీతకెత్తాం మనం. నేను గీసిన గీటు గీ చూస్తాను నేను. పొట్ట వంగట్లేదు, ఏం గీస్తావు? అసలు ముగ్గేస్తే కదా. ప్లాస్టిక్ ముగ్గే ఒక ఐతం అంటే దానికి వంగదో, అది మళ్ళీ పని మనిషే. ఇక గీసిన గీయటం మనం గీస్తే కదా. అసలు సన్నగా ఉంటే గీస్తాం, ఇంత లవయ్యాక ఏం గీస్తాం? ఎందుకు ఈ అహంకారాలు ఆడాళ్ళకి మగాళ్ళకి అందరికీ? దానివల్లే మొత్తం సంసారాలు సహా సామ్రాజ్యాలు సహా కోల్పోతున్నాయి ఇవాళ. దానికి సమాధానమే జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడకండి. స్వామివారి పాదాలు